మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన స్వయంగా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొన్ననే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ షర్మిల వెంటే తన రాజకీయ ప్రయాణం ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కండవా కూడా ఒప్పుకున్నాడు. అయితే అనూహ్యంగా నెల రోజులు తిరక్కముందే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బాటలోనే తాను పయనిస్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాను అని రాజ్యసభ సభ్యులు అయోధ్య రామరెడ్డి, ఆయన సొంత సమీప బంధువు అయోధ్య రామరెడ్డి వాళ్ళు ఇద్దరు కలిసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో సంప్రదింపులు జరిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఏంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడారు, ఎందుకు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు? ఇది ఖచ్చితంగా చర్చ జరిగేటువంటి అంశమే రాజకీయ వర్గాల్లో. రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డికి కూడా అత్యంత సన్నిహితుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి అయితే ఇవ్వలేదు, కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి అడిగినటువంటి అన్ని రకాల ప్రభుత్వంలో ఉండేటువంటి అన్ని రకాల పనులను ఆయన మంత్రి కన్నా ఎక్కువగానే ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు. మరి మొన్న ఎందుకు రాజీనామా చేశాడు ఆళ్ల రామకృష్ణారెడ్డి? ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పినటువంటి రీజన్ ఏంటి? గంజి చిరంజీవిని అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు. తాను హర్ట్ అయ్యాను, తాను 2 సార్లు ఇక్కడ పోటీ చేశాను, మంత్రి పదవి కూడా ఇవ్వలేదు అనేటువంటి విషయం మీద హర్ట్ అయ్యాడు, రాజీనామా చేసినటువంటి పని. గంజి చిరంజీవిని తెచ్చిందే పార్టీలోకి తెచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చింది ఆళ్ల రామకృష్ణారెడ్డి. మళ్ళీ గంజి చిరంజీవిని ఇన్ఛార్జిగా నియమించి ఆళ్ల రామకృష్ణారెడ్డిని పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి బాధ్యతల్లో చూస్తాం. లేదంటే ఇప్పుడేమన్నా ఎక్కడో చోట వేరే చోట ఎమ్మెల్యే ఇస్తే ఇవ్వచ్చేమో, ఏ సత్తనపల్లిలో పెదకొరపాడో ఇచ్చినా ఇవ్వచ్చు ఎమ్మెల్యేస్. కానీ అప్పటి వరకు ఆగలేదు కదా, రాజీనామా చేశారు గంజి చిరంజీవి. ఇప్పుడు ఈ రోజున నాకు తెలిసి గంజి చిరంజీవి కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు ముఖ్యమంత్రిని కలిశారు. మంగళగిరి కీలకమైనటువంటి అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు? కుప్పంలో చంద్రబాబును ఓడించాలని, మంగళగిరిలో మళ్ళీ నారా లోకేష్ను ఓడించాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పదే పదే ఈ మధ్య విజయసాయి రెడ్డి కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి అత్యధిక మందికి సీట్లు ఇవ్వడంలో భాగంగా చేనేత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి సీట్లు ఇవ్వటం భాగంగా గంజి చిరంజీవిని అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు. అందుకని ఆళ్ల రామకృష్ణారెడ్డి రెడ్డి సామాజిక వర్గంలో కొంతమందిని తగ్గిస్తున్నాం అనేటువంటిది కూడా ఒక సందేశం ఇవ్వాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో భాగంగా గంజి చిరంజీవిని ఇన్ఛార్జి. ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం మేరకు గంజి చిరంజీవి స్థానంలో అదే చేనేత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలని మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సమాచారం. మరి గంజి చిరంజీవి కూడా ఆయనకి ఇంకొక ఏదైనా ప్రాధాన్యత పోస్ట్ ఇస్తే దానికి ఇవ్వచ్చు, పార్టీలో కానీ లేకపోతే ఇంకా నామినేటెడ్ పోస్టులు కానీ. ఆ విధంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు మళ్ళీ వచ్చి అయితే ఇప్పుడు ఒక్క దెబ్బకి ఎన్ని పిట్టలు కొట్టారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏమిటి అని అంటే, మొదటి పిట్ట ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఏంటి? తెలుగుదేశము, జనసేన. ఒకటి ఏంటి? వీళ్ళు ఆళ్ల రామకృష్ణ లాంటి సొంత నేతకే జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు అది ఇది అని తెలుగుదేశం వాడు, జనసేన వాడు మాట్లాడాడు. మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏం మాట్లాడతారు తెలుగుదేశం జనసేన? మీకు ఎందుకు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు? బయటికి పోతేనే ఉంటేందని మీ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు మీరు చూసుకోవాలి కదా. ఇక రెండవ పెట్టను కొట్టాడు, అదేంది? మీడియా, తెలుగుదేశం అనుకూల మీడియా. ఇంకేముంది, ఆళ్ల రామకృష్ణారెడ్డిని అన్యాయం చేశాడు అది ఇది అని చెప్పేసి తెలుగుదేశం. మొన్నటిదాకేమో ఆళ్ల రామకృష్ణారెడ్డి కేసులు వేసాడు, అమరావతి మీద ఆళ్ల రామకృష్ణ అది చేశాడు ఇది చేశాడు, అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టాడు, చంద్రబాబు నాయుడు మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడు, ఇవన్నీ వదలగొట్టిన వాళ్ళు ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఎత్తుకొని భుజాలకు ఎత్తుకొని ఊరేగారు తెలుగుదేశం మీడియా. వాళ్ళని ఒక పట్న కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? ఆ మీడియా ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని ఏం మాట్లాడింది? అలాగే రామకృష్ణారెడ్డి మళ్ళీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాను, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే నా ప్రయాణం అని తన ఛాంబర్లో జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి ఫోటోలు పెట్టుకున్నాడు. రేపు పొద్దున వచ్చి మాట్లాడితే మీడియా వాళ్ళు ఇదే మీడియాను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా తిట్టొచ్చు ఆళ్ల రామకృష్ణారెడ్డి. అప్పుడు ఏం చేస్తారు? ఎక్కడ పెట్టుకుంటారు మొఖం?
రెండో పెట్టాయి. మూడోది, కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరినటువంటి షర్మిల ఇక్కడ ఈ డైలాగులు వేశారు. జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కూడా తీవ్రంగా విమర్శించినటువంటి షర్మిల వెనకాలే నా రాజకీయ ప్రయాణం. ఇప్పుడు ఏమిటి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈ విధంగా రాజశేఖర్ రెడ్డి పాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద షర్మిల ఈ విధంగా తీవ్రమైనటువంటి విమర్శలు చేయటం, వ్యక్తిగత విమర్శలు చేయటం నాకు నచ్చలేదు అని షర్మిలని అత్యంత గౌరవించి ఫాలో అయ్యేటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి వచ్చి చెప్పాడు అనుకోండి, ఏమైంది, షర్మిల రాంగ్ వేలో వెళ్తున్నారు అనేటువంటి విషయం జనంలోకి వెళ్తుందా వెళ్ళదా? ఇక్కడ షర్మిల అనేటువంటి ఈ డైలాగులు జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా చేసి విమర్శలు చేసేటువంటి షర్మిలని ఈ విధంగా దెబ్బకొట్టినట్టేనా? కాదు. ఇక నాలుగో అంశం ఏమిటి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరైనా వీడితే వాళ్ళకి భవిష్యత్తు ఉండదు, వాళ్ళు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాలి, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, అందుకని ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి ఇప్పుడు ఎన్నికలకు ముందే వచ్చేసాడు అనేటువంటి ఒక సందేశం ఎవరైతే గోడ మీద పిల్లిలాగా ఉండేటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి సందేశం పంపించారు. మీరు గోడ మీద పిల్లిలాగా అటు ఇటు పోయారు కాదు, ఉండండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఎప్పటికైనా భవిష్యత్తు ఉంటుంది, మీరు వెళ్ళినా రావాల్సిందే తిరిగి అని. ఇది నాలుగో అంశం. ఇంకా ఐదో అంశం ఏమిటి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు, వ్యతిరేకతలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా టీ కప్పులో తుఫాన్ లాంటివే అని ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చూపించాడు. అందుకే నేనేం చెప్తాను అంటే, తెలుగుదేశం, జనసేన, మీడియా వీళ్ళందరికీ కూడా అదిగో బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శలు చేశాడు జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేశాడు, ఇప్పుడు ఆ పార్టీని పెడతాడు, వెళ్ళిపోతాడు, జనసేనలో చేరతాడు, తెలుగుదేశంలో చేరతాడు. ఎన్ని మైండ్ గేమ్ ఇది, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాస్టర్ ప్లాన్ గేమ్లో పడి విలవిల్లాడిపోతున్నారు ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్ష మీడియా. ఏం బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఎన్ని పార్టీలోకి పంపించారు ఈ మీడియా వాళ్ళు, ఎన్నిసార్లు మీద తిరిగి వచ్చి ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి వాళ్ళనే తిడతారు, ఆ మీడియా వాళ్ళనే తిడతారు. ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెడతానని చెప్పాడా? ఇక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి తిరిగి రావటం అనేటువంటిది ఇప్పుడు మార్పు చేర్పులు చేస్తున్నటువంటి 8 లిస్టులు వచ్చినాయి. ఇంకా 1-2 లిస్టులు వస్తే ఆ తర్వాత అభ్యర్థులు మొత్తం కూడా 175 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 25 ఎంపీ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలని ప్రకటించేదానికి, అభ్యర్థులు మొత్తాన్ని ఒకేసారి ప్రకటించేదానికి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ అసంతృప్తులు, వ్యతిరేకతలు అనేది తాత్కాలికమైనటువంటి. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో చర్చలు జరుపుతున్నారని ఈ మధ్యకాలంలో చెప్పినట్టుగా నేను చూశాను. వీళ్ళందరినీ ఏదో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాట్లు వస్తాయి అనేటువంటి విధంగా కూడా కొంత చేశారు. నేను కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెళ్ళిపోవటం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద కుదుపుగానే నేను కూడా భావించాను. కానీ తిరిగి రావటం అనేటువంటిది ఏమైంది? ఇలాంటి సమస్యలను కూడా జగన్మోహన్ రెడ్డి అధిగమించి అవసరమైతే తన వాళ్ళు వెళ్ళిపోయినటువంటి వాళ్ళని కూడా తిరిగి తెచ్చుకునేటువంటి విధంగా కూడా ప్రయత్నం చేస్తూ ఈ విధమైనటువంటి రాజకీయ ఇబ్బందులు లేనటువంటి విధంగా వ్యవహరిస్తుంది. ఇదే దీని మీద ఈ రోజున తెలుగుదేశం అనుకూల మీడియా వీళ్ళు కూడా డిబేట్లు చేయొచ్చు, చర్చలు జరగాలి. బయటను అడుక్కున్నాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, తిరిగి తెచ్చుకున్నాడు, ఓడిపోతాను భయంతో వెళ్ళిపోయిన వాళ్ళు అందరం లేదు. అసలు బయటలాడితే వస్తారా? ఎవరైనా బయటలాడితే వస్తారా? మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే ధైర్యంతోనో, లేదు అంటే ఇది ఒక్కటైతేనే మాకు రాజకీయంగా ఉపయోగం ఉంటుంది, వేరే చోటకు పోయిన ఉపయోగం లేదని భావిస్తేనో తిరిగి వస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి కోసం లేదా ఇంకోటి కోసం బయటలాడుకుంటే రారు. ఇది ఖచ్చితంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి తిరిగి రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలించేటువంటి అంశం.